హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి దఫ్తర్ ఎలా రెన్యూవల్ చేసుకోవాలి, కోవిడ్ది కానీ మంది కానీ చెరికాదు కానీ ఎవరిదైనా కానీ దఫ్తర్ కోవిడ్లో రెన్యూవల్ ఎలా చేసుకోవాలి గురించి ఈ వీడియో. ఇప్పుడు మన దఫ్తర్ టైం అయిపోవచ్చు, 2-3 రోజులు అయిపోయి వచ్చింది. ఆ దఫ్తర్ తీసుకొని ఇన్సూరెన్స్ ఆఫీస్కి పోవాలన్నమాట. ఇన్సూరెన్స్ ఆఫీస్కి పోతే మన దఫ్తరు మన బతా అది చెరికా పేరుతో చెరికాది మన పేరుతో మంది బతాకి ఇచ్చితే వాళ్ళు దఫ్తరు చూసుకొని బతా చూసుకొని ఇన్సూరెన్స్ రెడీ చేస్తారనమాట. అది మామూలుగా ఇన్సూరెన్స్ వచ్చి 15 దినాలు పడుతుంది. ఇన్సూరెన్స్ 15 దినాలు పడుతుంది. ఇంకా మా ఫ్రెండ్ అడిగితే సువేక్లో 4 నెంబర్ అనుకుని 60 నెంబర్కు 601 నెంబర్కు దివాల్ అనేది ఇన్సూరెన్స్ ఆఫీస్ అది దఫ్తర్ చేసేది అన్నాడు. ఇంకా సరే అని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు రోడ్డు పని చేస్తున్న వల్ల 4 నెంబర్ క్లోజ్ చేసినారు అనమాట. సువేక్లో నుంచి లోపక్క రావాలన్నమాట. ఇప్పుడు దగ్గరికి వచ్చాను అనమాట. ఇప్పుడే దఫ్తర్ దగ్గరికి వచ్చాను అనమాట. దివాల్ అనేది వచ్చి బండి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పొద్దున్నే 11:30 అయింది అనమాట. ఎవరు పెద్దగా లేరు జనము. మామూలుగా ఏమంటే ఫుల్గా ఉంటారు అనమాట. ఇది దఫ్తర్కి వచ్చి ఫస్ట్ ఇన్సూరెన్స్ పేపర్ వచ్చి 15 దినాలు పడుతుంది. తర్వాత వచ్చి ఇక్కడ మనం బండి ఆడిచ్చేసి మనం సబ్జెక్ట్ చేయాలి. పేపర్ ఇన్సూరెన్స్ రెడీ చెప్తున్నాం కదా పేపర్లో, ఆడిస్తే మనం స్టాంపింగ్ వచ్చి 2 దినాలు, దఫ్తర్కి వచ్చి 5 దినాలు ప్లస్ 10 దినాలు ప్రైవేట్ పాసింగ్ అనమాట. ఒకవేళ మనం బయట చేసుకోకపోయినా ఇన్సూరెన్స్ పేపర్లు వీళ్ళనే చేస్తారన్నమాట. డైరెక్ట్ కానీ 2 దినాలు ఎక్స్ట్రా ఉంటుంది. 2 దినాలు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. వీళ్ళనే చేస్తారు. ఇప్పుడు ఇచ్చేసాను, స్టాంపింగ్ అది ఇచ్చేసాను. తర్వాత వచ్చి వెయిట్ చేయమన్నారు అనమాట. కింద కూర్చోవచ్చు ఆఫీసు, పైన కూర్చోవచ్చు అనమాట. పైన కూర్చోవచ్చు. వెయిట్ చేసిన తర్వాత పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. నేను బండి ఇచ్చేసాను, వాళ్ళు కూర్చోమన్నారు చెప్పు. సరే చూడండి, ఇప్పుడే బండి తీసుకెళ్ళారు వాళ్ళు. తీసుకొని బండి చెక్ చేస్తారనమాట. బండి ఏమైనా చేసాను పోయినదా, పెయింటింగ్ పోయినదే అని మొత్తం చెక్ చేస్తారనమాట. చెక్ చేసి బండి పైకి ఎత్తారనమాట. ఒకవేళ బండి ఏమన్నా చేస కేసు కానీ ఒకవేళ ఏమైనా బండ్లు యాక్సిడెంట్ అయిపోయి ఉంటాయి, చేస బాగాలేకున్నా కూడా బండి దఫ్తర్ చేరనమాట. దఫ్తర్ రెన్యూవల్ చేయరనమాట. ఒకవేళ పెయింటింగ్ పోయినా కూడా దఫ్తర్ రెన్యూవల్ చేయరు. వాళ్ళు రాస్తారనమాట. వెనక రాసి దఫ్తర్ రెన్యూవల్ కాలేదు అనేది మాత్రం పెయింటింగ్ చేసుకురాపో చేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ మనం పెయింటింగ్ చేసుకొని మళ్ళీ ఎత్తుకోకపోతే ఇస్తారనమాట. ఇప్పుడే దఫ్తర్ బండి అది తీసుకున్నారు. బండి వాళ్ళు ఎత్తుకోమన్నారు. బండి బయట పెట్టేసారనమాట. చెక్ చేసి బయట పెట్టేసారు బండి. ఇంకా బీగాలు చాలా తగిలిసేస్తారనమాట. ఒకవేళ ప్రాబ్లమ్ ఎప్పుడే చెప్పేస్తారనమాట. ఇంకా బీగాలు ఆడ పెట్టారన్నారు. తీసుకొని బండి ఉన్నది దఫ్తర్ పేపర్ ఇన్సూరెన్స్ కాబట్టి ఇలా ఉంటాయన్నమాట. తీసుకున్నాము, ఇంకా వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ దఫ్తర్ ఎలా చేసుకోవడం గురించి ఈ వీడియో. సరేనా, మొత్తం 37 దినాలు అవుతుంది. ఇంకా మస్తపులు అయితే వాళ్ళు కొందరు తీసుకుంటారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. మన పేరుతో అంటే 37 దినాలు అవుతుంది. 19 దినాలు వచ్చి దానికి, 10 దినాలు వచ్చి ప్రైవేట్ పాసింగ్కి, 2 దినాలు స్టాంపింగ్కి, 5 దినాలు వచ్చి దఫ్తర్కి అనమాట. మొత్తం 37